బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై మళ్లీ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలాడుతూ టెహ్రాన్ కు భీకర హెచ్చరికలు చేశారు. తాను నిర్దేశించిన గడువులోపు హార్ముజ్ జలసంధిని నౌకల రాకపోకలకు వీలుగా తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాలు లేకుండా చేస్తామని, నరకం చూపిస్తామని ట్రంప్ హుంకరించారు. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అవుతుందని, ఇరాన్లో వాటన్నిటిని ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తామని ట్రంప్ హెచ్చరించారు. జలసంధి తెరిస్తే సరే, లేదంటే నరకాన్ని చూపిస్తామని ట్రూత్ సోషల్లో హెచ్చరిక సందేశం రాసుకొచ్చారు. శత్రు భూభాగంలో గల్లంతైన తమ F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్ ను కాపాడామని ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా ఆ కర్నల్ సాహసోపేతంగా వ్యవహరించారని చెప్పారు. ఇరాన్ గగనతలంపై అమెరికా ఆధిపత్యం తాజా ఆపరేషన్తో రుజువైందని ట్రంప్ చెప్పారు. అమెరికాకు చెందిన ఒక్క సైనిక యోధుడిని యుద్ధ భూమిలోనే వదిలేసి వచ్చేదే లేదని స్పష్టం చేశారు. 2 సార్లు శత్రుదేశ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి 2 అమెరికా పైలట్లను కాపాడటం సైనిక చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. F-15 పైలట్ ను కాపాడే 2వ ఆపరేషన్లో అత్యంత ప్రమాదకర ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా దాడులను విస్తరించింది. ఇరాన్లో 200కు పైగా మౌలిక సదుపాయాలపై తమ బలగాలు దాడులు జరిపాయని, లెబనాన్లో హెజ్బుల్లాకు చెందిన 140కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. విమానాలపై దాడులకు ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఇరాన్ ఉక్కు ఉత్పత్తిలో 70% సామర్థ్యాన్ని దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇక కువైట్లోని ఓ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం సంభవించింది. యుఏఈ, కువైట్లలో ఉన్న అమెరికా స్థావరాలపై కూడా డ్రోన్ దాడులు జరిపినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అరాస్-2 డ్రోన్లను ఉపయోగించి రాడార్ వ్యవస్థలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. గల్ఫ్ అరబ్ దేశాలపై, ముఖ్యంగా కువైట్ పై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షవైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్ లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సైన్యం పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. కాశీరావు, డెడ్ లైన్ లోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే వంతెనలు, పవర్ ప్లాంట్లు కూల్చేస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు భీకర రూపం దాల్చుతూ ప్రపంచాన్ని ఆందోళనలో ముంచెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి తాజా హెచ్చరికలు ఈ సంక్షోభాన్ని మరింత ప్రమాదకర దిశకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా విధించినటువంటి గడువు ముగియడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ కీలక సముద్ర మార్గం ప్రపంచం చమురు రవాణాకు ప్రధాన మార్గం కావడంతో ఇక్కడ ఏర్పడినటువంటి సంక్షోభం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది.
వాషింగ్టన్ నుంచి వచ్చినటువంటి ప్రకటనలో ట్రంప్ తీవ్ర పదజాలంతో ఇరాన్ హెచ్చరించారు. జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో శత్రు భూభాగమైనటువంటి ఇరాన్లోకి ప్రవేశించి గల్లంతైనటువంటి అమెరికా F-15 ఏగల్ యుద్ధ విమాన పైలట్ ను సురక్షితంగా రక్షించినట్లు కూడా ఆయన తెలిపారు. అమెరికా సైన్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా తమ సైనికులను వదిలిపెట్టేది లేదని ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. ఈ రక్షణ ఆపరేషన్ లో అమెరికా బలగాలు గంటల తరబడి ఇరాన్ భూభాగంలోనే కొనసాగినట్లు కూడా తెలిపారు. అనేక యుద్ధ విమానాలు, అధునాతన ఆయుధాలతో ఈ ఆపరేషన్ విజయవంతం చేశామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో ఇరాన్ వర్గాలు అమెరికా హెలికాప్టర్లపై కాల్పులు జరిపినట్లు, కొన్ని విమానాలను కూల్చివేసినట్లు కూడా ప్రకటించాయి. ఈ పరస్పర ఆరోపణలు యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని మనం చెప్పుకోవాలి. ఇక ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో తన పాత్రను విస్తరించింది. ఇరాన్ లోని మౌలిక సదుపాయాలపై, అలాగే లెబనాన్ లోని హెజ్బుల్లా లక్ష్యాలపై భారీ దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఇక బెంజమిన్ నెతాన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం ఇరాన్ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై భారీ దెబ్బతీశామని తెలిపింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తుంది. గల్ఫ్ ప్రాంతం మొత్తం యుద్ధ ప్రభావంతో వణికిపోతుంది. కువైట్, UAE, బహ్రెయిన్ దేశాల్లో చమురు కేంద్రాలు, అలాగే పెట్రోకెమికల్ ప్లాంట్లపై కూడా దాడులు జరగడంతో అగ్ని ప్రమాదాలు చెలరేగాయి. పెర్షియన్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో యుద్ధ భీతులతో ఉన్నాయి. అమెరికా స్థావరాలపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు కూడా ఇరాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందని మనం చెప్పుకోవాలి. ఈ యుద్ధంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం బుషేహర్ అణు విద్యుత్ కేంద్రంపై జరుగుతున్నటువంటి దాడులుగా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై వరుస దాడులు జరగడం ప్రపంచాన్ని అణు విపత్తు భయంతో వణికిస్తుందనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పనిచేస్తున్నటువంటి అణు కేంద్రంపై దాడులు మానవాళికి పెద్ద ప్రమాదం అని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ దాడులపై తీవ్రంగా స్పందిస్తూ ఐక్యరాజ్య సమితికి కూడా అత్యవసర లేఖ రాశారు. ఒకవేళ రేడియో ధార్మిక లీకేజ్ జరిగితే దాని ప్రభావం ఇరాన్ కంటే ఎక్కువగా గల్ఫ్ దేశాలపై ఉంటుందని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. గాలి దిశ, భౌగోళిక పరిస్థితుల వల్ల రేడియేషన్ వేగంగా సౌదీ అరేబియా, UAE, ఖత్తర్, కువైట్ వంటి దేశాలకు వ్యాపించే ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటిగా వినియోగించే గల్ఫ్ దేశాలకు ఇది పెద్ద ముప్పుగా కూడా మారుతుందనే చెప్పుకోవాలి. రేడియేషన్ వల్ల సముద్ర జలాలు కలుషితమైతే అది చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్ర ధరలు అస్థిరంగా మారాయి. హార్మోజ్ మార్గంలో నౌకలు ప్రయాణించడానికి భయపడుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం మందగిస్తుంది. యునైటెడ్ నేషన్స్ వేదికగా రష్యా, చైనా వంటి దేశాలు ఈ దాడులను సైతం ఇప్పటికే ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇలా ఉంటే యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారీ మానవతా సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది ఆకలితో అలమటించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చునని అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అమెరికా, ఇరాన్ మధ్య ఈ యుద్ధం కేవలం 2 దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా మొత్తం పశ్చిమాసియాను అగ్నిగుండంలా మార్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అణు విద్యుత్ భయము, ఆర్థిక అస్థిరత, మానవతా సంక్షోభం మొత్తం కలిపి వచ్చి ప్రపంచాన్ని ఒక పెద్ద సంక్షోభ దిశగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశానికి చేరే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘర్షణ ఇలాగే కొనసాగితే అత్యంత భయానకంగా ఉంటుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా అణు ప్రమాదం ప్రధాన ముప్పుగా కూడా నిలిచే పరిస్థితి ఉంది. ఇక బుషేహర్ కేంద్రంలో ఏ చిన్న లీకేజ్ జరిగినా అది లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. రేడియేషన్ గాలి ద్వారా వ్యాపించి పలు దేశాల్లో క్యాన్సర్, జన్యులోపాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అయ్యే పరిస్థితి కూడా ఉంది. రెండవది, గల్ఫ్ సముద్ర జలాలు కాలుష్యం అవుతాయి. ఈ ప్రాంత దేశాలు ఎక్కువగా సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటిగా ఉపయోగిస్తాయి. ఒకవేళ రేడియేషన్ సముద్రంతో కలిసిపోతే తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింటుంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద నీటి సంక్షోభానికి దారితీసే పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపింది. హార్మోజ్ జలసంధి మూసివేతతో సముద్ర సరఫరా తగ్గిపోతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో సముద్ర ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు. ఆహార సంక్షోభం, యుద్ధం వల్ల సరఫరా గొలుసులు దెబ్బతిని ఆహార పదార్థాల కొరత కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించినట్లుగా లక్షలాది మంది ఆకలితో బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. శరణార్థుల సంక్షోభం, యుద్ధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్తారు. ఇది సామాజిక ఆర్థిక ఒత్తిడిని పెంచి కొత్త సంక్షోభాలకు దారితీసే పరిస్థితి కూడా ఉంది. ఈ ఘర్షణలో పెద్ద దేశాలు కూడా చేరే ప్రమాదం కూడా లేకపోలేదు. యునైటెడ్ నేషన్ వేదికగా
దిశగా ఇప్పుడే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలేకపోతే ఇక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కేవలం ప్రాంతీయ ఘర్షణే కాదు, ఇది ప్రపంచ స్థాయి సంక్షోభంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అణు విపత్తు, ఆర్థిక క్షీణత, మానవతా విపత్తులు మొత్తం కలిసి వచ్చి మానవాళికి తీవ్రమైన సవాళ్లను విసురుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించకపోతే భవిష్యత్తులో జరిగే అనర్థాలు మరింత భయంకరంగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. దేవి. రైట్ కాసిరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో చైనా ఇరాన్కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడయ్యాయి. అమెరికా సైనిక మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమానవాహక నౌకల కదలికలు, సైనిక స్థావరాలు వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికతను, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయట. ఓవైపు యుద్ధం ముగించాలని చైనా బహిరంగంగా ఇరు వర్గాలకు సూచిస్తున్నప్పటికీ మరోవైపు రహస్యంగా ఇరాన్కు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమ ప్రైవేట్ కంపెనీల సాయం తీసుకుంటున్నాయి. బహిరంగంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం,
కృత్రిమ మేధను వినియోగించుకుని అమెరికా సైన్యాన్ని ట్రాక్ చేస్తున్నాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఇక ఈ సమాచారం అంతటిని డ్రాగన్ కంపెనీలు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిఘా పరికరాలను ఉపయోగించి ఎవరైనా ఎక్కడి నుంచైనా విమానాల కమ్యూనికేషన్లు విశ్లేషించవచ్చని, భారీ సైనిక కదలికలను పర్యవేక్షించవచ్చని నిఘా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అమెరికా అధికారులు, నిపుణులు పరిశోధిస్తున్నట్లు సమాచారం. ఇక చైనా ప్రైవేటు రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడం వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు కొంతమంది నిపుణులకే పరిమితమైందన్నారు. కానీ ప్రస్తుతం ఏఐ రాకతో ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే లభించే అంతర్గత సమాచారం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.